మఖామేఘ నివాసీ చ మఖామేఘ నివాసీ చ మఖాఘోరో వశీకరక మఖాఘోరో వశీకరక అగ్నిజ్వాలో మఖాజ్వాలక అగ్నిజ్వాలో మఖాజ్వాలక అతి ధూమ్రో హుతో హవిః అతి ధూమ్రో హుతో హవిః. శ్రీ మహాగణపతిగే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరే కృష్ణ కృష్ణ హరే నారాయణ. 22వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, పాండవులు పురుషోత్తములు వీరులు, తల్లికి ఆనందం కలిగించే మంచి కుమారులు. వారు తల్లిని తలుచుకుంటూ ఎంతో దుఃఖించారు. అంటే ఆవిడ వెళ్ళింది కదా వాళ్ళతో. వారు గతంలో ఎప్పుడూ రాజ్య కార్యాలలో ఆసక్తులై ఉండేవారు. కానీ ఇప్పుడు వారు రాజకార్యాలను సరిగ్గా పాటించలేకపోయారు. వారిలో శోకం ఎక్కువగా ప్రవేశించింది. అందుచేత వారు ఏ విషయాన్ని మెచ్చుకోలేకపోయారు. ఎవరిని అభినందించడం లేదు. 15 సంవత్సరాలు రాజ్యభారం మీదే ఉండి తల్లిని పట్టించుకోలేదు సరిగా. చూసారా, అందరిళ్లలోనూ ఇదే అవుతుంది కదా. పని మీద ఉండిన వాళ్ళు కొంతమందిని పట్టించుకోరు. అంత మాత్రాన వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పడానికి వీల్లేదే. పని చేయాలి కదా భూమి కోసం. కానీ ఇప్పుడు 15 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జ్ఞానం వస్తున్నది వాళ్ళకి. అయ్యో ఎంత పని చేశామని. పైకి మాట్లాడుతూనే ఉన్నారు కానీ వారు విషయం మీద దృష్టి పెట్టడం లేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏదో అట్లా ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, దృష్టి మాత్రం పెట్టడం లేదు. వారు గంభీర్యంతో సాగరమంతటి వారు అయినా శోకంతో వారి జ్ఞానమంతా నశించిపోయినట్లు అయిపోయింది. దుఃఖపడుతున్నారు వాళ్ళు. అమ్మ వాళ్ళతో వెళ్ళిన తర్వాత వారు చైతన్య శూన్యుల్లాగా మారిపోయారు కూడా. ఆ పాండవులు ఎప్పుడూ తమ తల్లిని గురించే ఇలా ఆలోచించారు. కుంతీదేవి బాగా చిక్కిపోయి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉన్న ఆమె ఆ వృద్ధ దంపతులను ఎలా సేవిస్తుందో. ఆ రాజు తన కొడుకులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి సహాయము లేకుండా ఆయన ఎలా జీవిస్తున్నాడు. ఆ గాంధారీదేవి కూడా బంధువులను కోల్పోయింది. ఇప్పుడు ఆమె ఆ ఘోరమైన అడవిలో గుడ్డివాడు వృద్ధుడు అయినటువంటి భర్తను ఎలా సేవిస్తుందో అని ఇలా మాట్లాడుకుంటున్న వారికి అడవిలో ఉన్న వారందరినీ చూడాలని ఆసక్తి కలిగింది. ఏమన్నా కానీ అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి చూడాలని బుద్ధి కూడా పుట్టింది. అప్పుడు సహదేవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీకు అడవికి వెళ్ళి వారందరినీ చూడాలనే కోరిక ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇది మంచి ఆలోచన. ఓ రాజా, నీ మీద గౌరవంతో నా మనస్సులో ఉన్న ఈ కోరికను నేను అణుచుకున్నాను. అందుకే అడవికి వెళ్ళటం గురించి నీతో చెప్పలేకపోయాను. నాకు కూడా ఉండింది, నేను కూడా అమ్మని వెళ్ళి చూడాలనిపించింది. కానీ నీ దగ్గర నేను భయపడ్డా. కుంతీ మాత వృద్ధురాలు, తాపసి అయి ఉంది. జటలు ధరించి దర్భలు రెల్లుపై పడుకొని గాయపడి ఉంటుంది. ఎప్పుడూ సుఖాలను అనుభవిస్తూ మేడలపై భాగంలో ఆమె పెరిగింది. ఇప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖానికి అలసటకు గురి అయి ఉంటుంది. ఆమెని నేను ఎప్పుడు చూస్తానో. ఓ రాజా, మానవుల గమనాలు అస్థిరాలు. కాకపోతే రాకుమారి అయినటువంటి కుంతి అడవిలో సుఖానికి దూరమై ఎలా బ్రతుకుతుంది అని చాలా బాధపడ్డాడు. నిజమే, రాజులు ఎప్పుడు కూడా ముసలివాళ్ళు అవుతూ ఉండంగానే వానప్రస్థాశ్రమం అవుతూనే వాళ్ళు వెళ్ళాల్సిందే వనానికి. మొదటి నుంచి వచ్చేటువంటి ఒక పద్ధతి. ఏమన్నా కానీ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయాల్సిందే. అదే ప్రకారంగా వెళ్ళారు అందరూ కూడా.
అప్పుడు ద్రౌపది సహదేవుని మాటలు విని ధర్మరాజుతో ఇలా అంది, ఓ రాజా, నేను ఆ కుంతీదేవిని చూడగలనా? ఆమె బ్రతికే ఉందా? ఆమె బ్రతికి ఉంటే ఇప్పుడు ఆమెను చూడాలనిపిస్తుంది. అదే నా మనస్సుకు శాంతి కలిగిస్తుంది. రాజా, ఇప్పుడు కోడళ్లమైన మేమందరము కుంతిని, గాంధారిని, మామగారిని ఎప్పుడు చూస్తామా అని తొందరపడుతున్నాం. సిద్ధంగా ఉన్నామంది. అప్పుడు ధర్మరాజు ఆ మాటలు విని వెంటనే సేనాధ్యక్షులను అందరినీ పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, అడవిలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజును ఇప్పుడు చూడాలని అనుకుంటున్నా నేను. కనుక రథాలు, ఏనుగులు పెద్ద సేనతో కలిసి బయలుదేరండి అన్నాడు. మీరంతా బయలుదేరండి, నేను చూడాలనిపిస్తుంది ధృతరాష్ట్రుణ్ణి, కుంతిని, గాంధారిని చూడాలనిపిస్తున్నది. తర్వాత ధర్మరాజు అంతఃపుర అధ్యక్షులను పిలిచి ఇలా అన్నాడు, ఓ అధికారులారా, వివిధ వాహనాలను వేల కొద్దిగా ఉన్న పల్లకిలను అన్నిటినీ సిద్ధం చేయండి. బండ్లు, దుకాణాలు, ధనాగారం, పనివారు, కోశాధ్యక్షులు అందరూ కూడా కురుక్షేత్రంలోని ఆశ్రమానికి బయలుదేరండి. అలాగే పుర ప్రజలలో ఎవరైనా కూడా ధృతరాష్ట్రుని చూడాలనుకుంటే ఎవరికి ఎలాంటి అడ్డంకి లేదు, అందరూ రావచ్చు. చక్కని ఏర్పాట్లు చేయబడ్డాయి కనుక వచ్చి ఆయనను చూడవచ్చు. ప్రజలెవరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పాడు. అందరికీ చాలా ఆశ ఉంటుంది కదా చూడాలని. అదేవిధంగా అంతా అందరికీ చెప్పుకొని వచ్చారు. వంటవారు వంటకు సంబంధించిన వివిధ పక్ష భోజ్యాలను బండ్లపైకి ఎక్కించి సిద్ధం చేయండి. రేపు ఉదయమే ప్రయాణం అని ప్రకటించండి. ఆలస్యం చేయకండి. అలాగే దారిలో విశ్రాంతి తీసుకోవటానికై రకరకాల గుడారాలను ఈరోజే ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు. ఓ జనమేజయ, అలా ధర్మరాజు ఆదేశించాడు. మరునాడు సోదరులతో కలిసి అంతఃపుర కాంతలను, వృద్ధులను ముందుంచుకొని ప్రాతకాలంలోనే అడవికి బయలుదేరాడు. అప్పుడు ధర్మరాజు ప్రజలు వస్తారని నిరీక్షిస్తూ నగరం వెలుపల 5 రోజులు గడిపాడు. తర్వాత వారితో కలిసి అడవి వైపుకు ప్రయాణం చేశాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనమేజయ, ధర్మరాజు లోకపాలకులతో సమానంగా ఉన్న అర్జునుడు మొదలైన వీరుల రక్షణలో సైన్యాన్ని ప్రయాణం చేయమని ఆదేశించాడు. అప్పుడు అధికారులు వెంటనే బయలుదేరండి అంటూ ఆనందంగా చేసిన పెద్ద కోలాహల ధ్వని చెలరేగింది. కొందరు పల్లకిలిపై బయలుదేరారు, కొందరు మహావేగం గల గుర్రాలపై బయలుదేరారు, కొందరు రథాలపై బయలుదేరారు, మరికొందరు ఏనుగుల మీద, కొందరు ఒంటెల మీద బయలుదేరారు. తీక్ష్ణమైన ప్రాసారాలతో యుద్ధం చేసే కొందరు వీరులు నడుచుకుంటూ ప్రయాణం చేశారు. అదే రీతిగా గ్రామ ప్రజలు వివిధ వాహనాలతో ధృతరాష్ట్రుని చూడాలని ధర్మరాజు వెంట వెళ్ళారు. ధర్మరాజు ఆజ్ఞ మేరకు సేనాని అయిన కృపాచార్యుడు కూడా సైన్యాన్ని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ తరువాత ధర్మరాజు విప్రులను చుట్టూ నిలుపుకున్నాడు. సూతులు, మాగధులు, వందులు కూడా ఆయన చుట్టూ నిలబడి స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు ధర్మరాజు తలపై తెల్లని గొడుగును ధరించి పెద్ద రథసేనతో ప్రయాణం చేశాడు. భీముడు పర్వతాల వంటి ఏనుగులపై యంత్రాలను, ఆయుధాలను సిద్ధం చేసుకొని ప్రయాణం చేశాడు. నకుల సహదేవులు కవచాలను, ధ్వజాలను సిద్ధం చేసుకొని అశ్వసేనను తమ చుట్టూ నిలుపుకొని గుర్రాలనెక్కి వేగంగా బయలుదేరారు. అర్జునుడు సూర్య తేజస్సు గల దివ్య రథానికి తెల్ల గుర్రాలను పూంచి ధర్మరాజు అంటే ఆయన కూడా వెళ్ళాడు. ఇక ద్రౌపది మొదలైన స్త్రీలందరూ కూడా పల్లెక్కలంతా ఎక్కారు. అందరూ సంతోషంగా బయలుదేరారు. అప్పుడు పాండవుల యొక్క సైన్య రథాలు, ఏనుగులు, గుర్రాలు
వేణువీణ నాదాలతో చక్కగా శోభించింది. అంత శోభాయమానంతో బయలుదేరారు. రాజా, ఆ వీరులందరూ అందమైన నదీ తీరాల వద్ద, సరస్సుల వద్ద విడిది చేస్తూ క్రమక్రమంగా ముందుకు వెళ్ళారు. యుయుత్సువు దౌమ్యుడు మాత్రం ధర్మరాజు ఆజ్ఞ మేరకు పురాన్ని రక్షిస్తున్నారు. అక్కడే వాళ్ళిద్దరు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ధర్మరాజు పరమ పవిత్రమైన యమునా నది దాటాడు. తర్వాత క్రమంగా కురుక్షేత్రానికి చేరాడు. చాలా దూరం నుంచే శతాయుపుడు, ధృతరాష్ట్రుడు తపోజీవనాన్ని సాగిస్తున్న ఆశ్రమాన్ని చూశాడు. అందరికీ సంతోషమైంది. దాంతో జనమంతా ఎంతగానో ఆనందించారు. పెద్ద కోలాహలం చేశారు. పెద్ద శబ్దంతో ఆశ్రమ ప్రాంతాన్ని నింపుతూ త్వరగా ముందుకు ప్రయాణం చేశారు. అందరూ కలిసి వారు జీవిస్తున్న అడవిలోకి ప్రవేశించారు. అందరూ సంతోషంగా ప్రవేశించారు. ఒక పెద్ద నదిలాగా వచ్చేసింది, లోపలికి వచ్చారు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24, 25 అధ్యాయాలు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, పాండవులు అడవి దగ్గరకు చేరగానే వాహనాలు దిగారు. తాము మాత్రం నడుచుకుంటూ వినయంతో తలలు వంచి ఆ రాజు ఉన్న ఆశ్రమంలోకి వెళ్ళారు. ఎందుకంటే అంత గౌరవం. వాళ్ళ ఆభరణాలు కానీ, చెప్పులు కానీ, రథాలు కానీ అన్నీ వదిలేసి నడుచుకొని వెళ్ళేటువంటి ఒక గౌరవ సూచన. కోటు ఉంటే కోటు కూడా తీసుకురావాలా అనుంది నియమ ప్రకారంగా పెద్దవాళ్ళని చూసేటప్పుడు. అప్పుడు తోడుగా వచ్చిన యోధులు, పురవాసులు, కురుముఖ్యులు, భార్యలు అందరూ కూడా నడుచుకుంటూ పాండుకుమారులు వెనకే వెళ్ళారు. అందరూ చూడాలని చెప్పేసి ఆత్రత ఉంది. తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడు ఉన్న చోటుకి వెళ్ళారు. ఆ ఆశ్రమం అరటి చెట్లతో అందంగా ఉంది. మృగాలతో నిండి శోభించింది. అప్పుడు అక్కడ నివసిస్తున్న తాపసులకు పాండవులు వచ్చారని తెలిసింది. వారు పాండవులను చూడాలనే కుతూహలంతో అక్కడికి వచ్చారు. అందరూ గుమిగూడారు. అప్పుడు ధర్మరాజు కన్నీరు కారుస్తూ, ఓ మహానుభావులారా, మా పెదనాన్న ఎక్కడున్నారు అని అడిగారు. అందుకు వారు ఇలా అన్నారు. ఓ రాజా, ఆయన యమునలో స్నానం చేసి పూలు మంచినీళ్ళు తీసుకొని రావాలని వెళ్ళాడు అని యమునా నదికి వెళ్ళే దారిని చూపించారు. అప్పుడు వెంటనే పాండవులు వారు చూపిన బాటలో నడుచుకుంటూ వేగంగా వెళ్ళారు. అతి దగ్గరలోనే ఉన్న ఆ చోటును పాండవులు సమీపించారు. ఆ తర్వాత వారు తండ్రిని చూడాలని వేగంగా వెళ్ళారు. సహదేవుడు వేగంగా కుంతి ఉన్న చోటుకు వెళ్ళి ఆమె పాదాలను తాకి పెద్దగా ఏడ్చాడు. ఆమె కూడా కన్నీరు కారుస్తూ సహదేవుణ్ణి చూసింది. సహదేవుణ్ణి పైకి లేపి కౌగిలించుకుంది. పక్కనే ఉన్న గాంధారికి సహదేవుడు వచ్చాడని చెప్పింది. అంతలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు నకులుణ్ణి చూసి కుంతి తొందరగా నడిచింది. గాంధారి ధృతరాష్ట్ర దంపతులను నడిపిస్తూ ముందు నడిచింది. అప్పుడు పాండవులు కుంతీదేవిని చూసి ఆమె పాదాలపై పడ్డారు. తర్వాత వాళ్ళంతా వృద్ధ దంపతులకు నమస్కారం చేశారు. ధృతరాష్ట్ర మహారాజు వారి కంఠస్వరాన్ని, స్పర్శను బట్టి వారిని గుర్తించాడు. ఎంతో శాంతిని పొందాడు. పాండవులను చూసి వాళ్ళ యొక్క శబ్దము, వాళ్ళ యొక్క వాసన చూసి వాళ్ళ స్పర్శతో ఆనందించాడు. పాండవులు తల్లిచే మాటిమాటికి ఓదార్చబడ్డారు, శాంతిని పొందారు. తర్వాత పాండవులు వారి చేతులలోని నీటి కడవలను తాము తీసుకున్నారు. ఆ వీరుల భార్యలు, ఇతర అంతఃపుర కాంతులు, పౌరులు, జానపదులు అందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజును చూశారు. అందరూ చూశారు అప్పుడు ఆ ధృతరాష్ట్రుణ్ణి. అప్పుడు ధర్మరాజు వారి నామగోత్రాలను చెబుతూ విడివిడిగా ధృతరాష్ట్రుడికి తెలిపాడు, పరిచయం చేశాడు. ధృతరాష్ట్రుడు వారందరినీ పలకరించి ఆదరించాడు. వారందరూ వచ్చి తన చుట్టూ నిలవగానే ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించాడు. ఆనంద బాష్పాలను కాల్చాడు. పాపం తాను హస్తినాపురంలోనే ఉన్నట్టుగా భావించాడు. ద్రౌపది మొదలైన కోడళ్ళు నమస్కరించగా ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించాడు.
ఆ తర్వాత సిద్ధచారణులు దర్శనానికై వచ్చిన పురప్రజలతో నిండి నక్షత్రాలలో కూడిన ఆకాశంలా ఉన్నటువంటి తన ఆశ్రమానికి ధృతరాష్ట్రుడు అందరితో కలిసి వచ్చాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చాలా సంతోషపడ్డారు ఆశ్రమ వాసులందరూ కూడా వాళ్ళ యొక్క రాకకు. 26వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారా? మీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందా? విదురుడేడి? మాకిక్కడ కనిపించటం లేదే. సంజయుడు క్షేమంగా స్థిరంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ కుమారా, విదురుడు క్షేమంగా ఉన్నాడు, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, నిరాహారుడై ఉన్నాడు, కేవలం వాయుభక్షణ చేస్తూ బాగా కృషించిపోయాడు. అతడి నరాలు బయటికి కనిపిస్తున్నాయి. ఈ అడవిలో ఎప్పుడో ఎక్కడో విప్రులను కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అన్నాడు. విప్రులకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అంతలోనే విదురుడు దూరం నుంచి వస్తూ అందరికీ కనిపించాడు. అప్పుడు ఆయన ముఖంపై చిన్న చిన్న రాళ్ల ముక్కలు గుచ్చుకొని ఉన్నాయి. ఆయన తల జడలు కట్టి ఉంది. ఆయన బాగా కృషించిపోయి ఉన్నాడు. ఆయన దిగంబరంగా ఉన్నాడు. ఆయన శరీరమంతా మురికి పట్టింది. ఆయన వనంలోని ధూళి కణాలతో స్నానం చేసినట్లుగా ఉన్నాడు. సేవకులు ఆయన వస్తున్నాడని ధర్మరాజుకు చెప్పారు. ఇంతలో విదురుడు ఆ ఆశ్రమం వైపు చూసి వెంటనే వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. దానికి ధర్మరాజు గమనించి వేగంగా కదిలాడు. ఒంటరిగా ఆయన వెంటబడ్డాడు. ఎక్కడికి పోతావు నువ్వు అని చెప్పేసి. అప్పుడు విదురుడు ఒక్కసారి కనిపిస్తూ మరొకసారి కనిపించకుండా వేగంగా వెళ్ళాడు అక్కడి నుంచి. అది దట్టమైన అడవి. అది ధర్మరాజు అందులోకి ప్రవేశిస్తూ ఇలా అరిచాడు గట్టిగా, ఓ మహానుభావ విదురా, నేను ధర్మరాజును, నీకెంతో ఇష్టమైన వాణ్ణి అన్నాడు. అప్పుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన విదురుడు ఆ అడవిలో ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒక చెట్టును ఆసరాగా చేసుకొని నిలబడ్డాడు. ఇంతలో ధర్మరాజు అక్కడికి వచ్చాడు. విదురుణ్ణి గుర్తించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నేనయ్యా ధర్మరాజును, ఎందుకయ్యా పరిగెత్తిపోతున్నావు? ఆయన ఎదుట నిలిచాడు. ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టాడు. తర్వాత విదురుడు రెప్ప వాల్చకుండా ధర్మరాజును చూశాడు. ధర్మరాజు దృష్టిలో తన దృష్టిని కలిపి ఏకాగ్రతతో అలాగే నిలబడ్డాడు. ఎంతసేపు అయినా అట్లే నిల్చున్నాడు. ధర్మరాజు కళ్ళలో తన కళ్ళు పెట్టి చూస్తున్నాడు. అంతటితో నిలిచిపోయాడు. అప్పుడు బుద్ధిమంతుడైన విదురుడు ధర్మరాజు శరీరంలో తన శరీరాన్ని లీనం చేసేశాడు. ధర్మరాజు శరీరంలో చేసేశాడు తన శరీరాన్ని. ఆయన ప్రాణాలతో తన ప్రాణాలను లీనం చేశాడు. ఆయన ఇంద్రియాలలో తన ఇంద్రియాలను లీనం చేశాడు. అలా విదురుడు తేజస్సుతో వెలిగిపోతూ యోగ బలాన్ని ఆశ్రయించి ధర్మరాజు శరీరంలోకి దూరిపోయాడు. అప్పుడు ధర్మరాజు విదురుడి శరీరాన్ని చూశాడు. అది అలాగే రెప్పవాల్చకుండానే ఉంది, అచేతనంగా ఉంది, అలాగే చెట్టును ఆనుకొని ఉంది. అప్పుడు ధర్మరాజు తాను బలవంతుడిగాను బహుగుణాలు కలవాడిగాను భావించుకున్నాడు. ఓ రాజా, ఆ తర్వాత ధర్మరాజు ఆ సమయంలో తన ప్రాచీన రూపాన్ని పూర్తిగా గుర్తు చేసుకున్నాడు. ధర్మరాజు నిజమైన రూపం కాదు కదా, ఇక్కడ మనిషిగా వచ్చినాడు. ప్రాచీన రూపాన్ని గుర్తు చేసుకున్నాడు, అసలైన రూపం. వ్యాస మహర్షి చెప్పిన యోగ ధర్మాన్ని కూడా జ్ఞాపం చేసుకున్నాడు. అనంతరం ధర్మరాజు విదురుడి శరీరానికి అక్కడే దహన సంస్కారం చేయాలనుకొని ముందుకు కదిలాడు. అంతలో ధర్మరాజు ఉన్న చోట గల ఆకాశం దద్దరిల్లింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.